మండల అధ్యక్షులు మరి గంగన్న గారు, బసాపురం ఈరన్న గారు, అలాగే చిన్న హరివాణి గ్రామం నుంచి వచ్చినటువంటి నాగేష్ గారు, అలాగే కౌంటర్ సంఘం జిల్లా అధ్యక్షులు మరి సత్యనారాయణ గారు, ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మన గోపాల్ గారికి, మరి అదేవిధంగా అజయ్ బాబు గారికి, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు. మరి ప్రజా సంఘాల నాయకులకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు మరి మాట్లాడుతున్నాను. మరి అదేవిధంగా రేపు 4వ తేదీ జరిగే మరి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా మన కర్నూలుకి రావాలని, మరి అదేవిధంగా ఆ సదస్సుని జయప్రదం చేయాలని ఆ ఉద్దేశంతోనే ఈ జీపు జాతాలని మరి పొద్దున 6 గంటల నుంచి మరి ఇప్పుడు దాకా ఆదోని చేరుకోవడం జరిగింది. మరి ఈ జాతా ఉద్దేశం ఏమిటంటే మరి రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి, మరి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి, మరి అనేక మరి ఆత్మహత్యలో పాలవుతున్నటువంటి రైతుల కోసం మరి అనేక దశాబ్దాలుగా పోరాడుతున్నటువంటి సిపిఐ రైతు సంఘం మరి ఈరోజు మరి జీపు జాతా సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి భారత కమ్యూనిస్టు పార్టీ రైతు సంఘం అనేక దశాబ్దాలుగా మరి రైతుల కోసం అయితేనేమి, మరి రైతు పండించిన పంట కోసం అయితేనేమి, తాగునీరు కోసం అయితేనేమి, సాగునీరు కోసం అయితేనేమి మరి అనేక దశాబ్దాలుగా పోరాడిన ఫలితం ఏదైనా ఉందంటే రైతు సంఘానికే దక్కింది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి నారా చంద్రబాబు గారు మరి ఆ రోజు మన ఎన్నికల వాగ్దానంలో ఏమి చెప్పాడయ్యానంటే 6 వాగ్దానాలు చేయడం జరిగింది. సూపర్ 6 అని పేరు పెట్టి మరి రైతులకి మరి నేను రుణమాఫీ చేస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు సుల్లబాట్లు చెప్పడమే తప్ప మరి చంద్రబాబు నాయుడికే దక్కిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు మరి ఏమి చెప్పావు, మరి ఈరోజు రైతుల కోసం ఏం చేస్తున్నావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ఎందుకంటే ఈరోజు రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాడు. మరి రైతుని మరి అందరూ చెప్తా ఉంటారు ప్రజాప్రతినిధులు, రైతే ఈ దేశానికి ఎమ్మెనక, రైతే ఈ రాజు, ఈ దేశాన్ని మరి అన్నిటికీ మూలమైనటువంటి రైతులే అని చెప్తా ఉంటారు. కానీ ఆ రైతుకు సున్నం పెట్టినటువంటి ఘన చరిత్ర ఈ ప్రభుత్వాలకే ఉంది. మరి రైతు పేరు చెప్తారు కానీ ఆ రైతుకు సంబంధించిన ఏదైనా ఇస్తారా అని చెప్తే ఏది కూడా ఇవ్వడం లేదు. మరి ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చింది, మరి తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు, రైతు మరి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా కూడా మరి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వము మరి ఏం చేస్తుందో కానీ మాకైతే తెలియదు. ఈ ప్రభుత్వము మరి ఏదైనా మరి ఉంటే ప్రజల కోసం, చీము నెత్తురు ఏమైనా ఉంటే ప్రజల కోసం మరి ఆయన గుర్తించి మరి ఆయన ఇచ్చిన వాగ్దానాలని మరి ఎక్కడే మరి ప్రజలకి వర్తింపజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రైతు సుదూర ప్రాంతాలకి వెళ్ళి వలస వెళ్ళి అక్కడే చనిపోతా ఉన్నాడు. అక్కడ బతకనీకపోయి మరి అక్కడే చనిపోయి ఆ రైతుడి మరి ఏమి కూడా రచన లేకుండా పోయిందని చెప్పి తెలియజేస్తా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆదోని ప్రజలకు అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా నేను సెలవు తీసుకుంటున్నాను.